నమస్తే అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్యామిలీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు నా మార్నింగ్ అయితే చూసేయండి. 2025 విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందామా. 2025 అనేది ఒక గతం లాంటిది. ఆ గతంలో నుంచి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం తప్ప ఇంకేమి చేయలేము. 2025 లో ప్రతి సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన మంచి చెడు కన్నీళ్లు ఓదార్పు సంతోషం బాధ అన్ని ఫేస్ చేసి 2025 లో చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓర్పుగా ఉండడం నేర్చుకున్నాను. ఎవరైనా ఏదైనా చెప్తే అరవడం కాకుండా ఆలోచించడం నేర్చుకున్నా. ప్రతి సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని మేనేజ్ చేయడం నేర్చుకున్నా. కొన్ని సిచ్యువేషన్ లో ఫేస్ చేసిన ఇష్యూస్ ని బట్టి మన వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు అని కూడా తెలుసుకున్నాను నేను. అంతేకాకుండా లైఫ్ లో మనకి ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. లైఫ్ లో ఒక అమ్మాయికి ఇండిపెండెంట్ గా మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాను. మనం ఏదైనా పని చేస్తేనే మనం డబ్బులు సంపాదిస్తేనే మనకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుందని తెలుసుకున్నాను. లైఫ్ లో బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. బాధలు వచ్చినంత మాత్రాన ఈ లైఫ్ ఎందుకు అని, సంతోషాలు వచ్చినంత మాత్రాన పొగరు తలకెక్కకూడదు. అవన్నీ కూడా లైఫ్ లో ఒక పార్ట్. అన్నింటికి మించి ఉన్న దాంట్లో సర్దుకోవడం నేర్చుకున్నాను. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. 2025 నుంచి 26 లోకి మారుతున్నామంటే ఏదో మన జీవితాలు మారిపోతాయని కాదు కదా. ఓన్లీ నెంబర్ మాత్రమే మారుతుంది. జీవితాలు మారాలంటే సంవత్సరాలు మారితే సరిపోదు, మనలో మార్పు రావాలి. లాస్ట్ ఇయర్ లో మనం చేసిన తప్పులని రిమెంబర్ చేసుకొని మళ్ళీ ఆ తప్పులు జరగకుండా ఇంకా లైఫ్ ని లీడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్నింటికంటే మించి మన హెల్త్ ని మనం పట్టించుకోవాలి. మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీని కానీ ఇంటిని కానీ అన్ని ఇంటిని కూడా మేనేజ్ చేయగలము. ఇప్పుడు వీడియో విషయానికి వస్తే పల్లెటూర్లలో ఎన్ని పండుగలు వచ్చినా కూడా ఒక్కటే, పొద్దున్నే లేచినామా పూజలు చేసుకున్నామా మళ్ళీ ఎవరి పనులలోకి వాళ్ళు పోయినామా అన్నట్టు ఉంటుంది. నేను ఈరోజు పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు వేసి మళ్ళీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. నేను ఫామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయినారు. అండ్ పొలాలు అయితే ఇంత కూడా కనిపించట్లేదు. ఈరోజు చాలా మంచు కురుస్తుంది. టైం ఎంత అవుతుందంటే 10:30 అవుతుంది. అయినా కూడా మంచు కురుస్తుంది. చాలా కొత్తగా ఉంది. నేనైతే ఇంత టైం వరకు అస్సలు చూడలేదు. ఈ రోజు ఫామ్ దగ్గర పనులే కాకుండా ఎక్స్ట్రా పని తైదలు చల్లుతున్నాం అనమాట పొలంలో కోళ్ళ కోసం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. నేను ఊర్లోకి వచ్చిన తర్వాత నాలో ఓపిక ఎంత పెరిగిందంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తాను. ఏంటి నాకు ఇంత ఓపికనా అనేసి. ఇంకా ఫామ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన అప్పటికి 11:30 అయింది అనమాట. ఈ రోజు నేనే పూజ చేస్తానని దేవితో చెప్పిన. రోజు పూజ నేనే చేస్తానని దేవితో చెప్పిన అనమాట. పూజ చేయడానికి ముందు ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు ఊడ్చడం తూడ్చడం గిన్నెలు తోమడం ప్రతిదీ పని ఎక్కువగానే ఉంటుంది. ఇంకా పనులన్నీ దేవి చేసేసిండే. నేను ఇల్లు మాత్రమే తూచి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసిన. నిజం చెప్పాలంటే గట్టిగా అంటే ఊర్లోకి వచ్చిన తర్వాత నేను 5 సార్లు పూజ చేసిందేమో. ఎక్కువగా మా ఇంట్లో మంగళవారం శుక్రవారం దేవి చేస్తుంది. నాకు వీలైనప్పుడే నేనైతే పూజ చేస్తాను. నిజానికి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టము, కానీ నాకైతే టైం ఉండదు. ఉన్నప్పుడు మాత్రం చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎక్కువగా టెంపుల్స్ కి అయితే వెళ్తానన్నమాట. చేసినంత సేపు కూడా మంచిగా శ్రద్ధగా పూజ అయితే చేస్తాను. నేను వస్తుందన్న 5 రోజుల ముందు నుంచి ఎన్ని ప్లాన్లు వేసుకున్నాను. నేను పొద్దున్నే లేచి మంచిగా ముగ్గులు వేసుకొని ఫ్యామిలీ అందరితోటి కలిసి మంచిగా గుడి కాడికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలనేసి అనుకున్నాను. కానీ ఒక్కటి కూడా జరగలే అనమాట. ఇంట్లో వరకే పూజ చేయడానికి వీలైంది. ఇంకా తర్వాత టెంపుల్ కి వెళ్ళడానికి అయితే అస్సలు వీలవ్వలేదు. పూజ కోసం కావాల్సిన పూలన్నీ కూడా మా ఇంటి ముందు దొరుకుతాయి. నిజానికి మేము మొక్కలు నాటింది కూడా అందుకే. దేవుడి కోసం పూలు కావాలంటే కొనుక్కొచ్చుకోవడం లేదంటే ఎవరినో అడగడం మాకైతే నచ్చలేదు. ఊర్లోకి వచ్చిన తర్వాత మన సొంత ఇల్లు కాబట్టి ఇంట్లో ఎన్నైనా నాటుకోవచ్చు అని ఉన్న కొంచెం ప్లేస్ లోనే చాలా రకాల పూలన్నీ కూడా నాటినాము. నేను దేవి ఇప్పటికీ ఎక్కడ పూల మొక్కలు కనిపించినా కూడా అన్ని తీసుకొచ్చి నాటుతూనే ఉంటాము. అంత ఇష్టము. నిజానికి కొయ్యడానికి ఇష్టం ఉండదు. దేవుడి కోసమే పూలు కోసం అయితే ఎప్పుడు పువ్వులు కొయ్యను. దేవుడికి పూజ ఉన్నప్పుడు మాత్రమే పువ్వులు కోస్తాము. అందులో ఆఫ్ మాత్రమే కోసినాయి ఈరోజు. ఇంకా ఆఫ్ అయితే ఉన్నాయి. చెట్టు నిండా పూలే పూసినాయి అనమాట. ఎక్కువగా కొయ్యం కాబట్టి అట్లనే ఉంటాయి. ఆ పువ్వులతో దేవుడి గది అలంకరిస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. దేవుడి పూజ చేసినంత సేపు మనశ్శాంతిగా చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్పాలంటే దేవుడి పూజ అట్లా చేయాలి ఇట్లా చేయాలని నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, దేవుడి ముందు దీపాలు ముట్టించి మనసారా అగరబత్తులు వెలిగించి భక్తితో దేవుడిని వేడుకోవడం తప్ప నాకైతే ఇంకేమీ తెలియదు. పూజ అయిపోయేటప్పటికే 12 అయిపోయింది. ఇంకా ఆ టైంలో టెంపుల్ కి వెళ్ళడానికి కూడా అసలు వీలవ్వలేదు. ఫామ్ దగ్గర చాలా పనులు ఉండే. నాకు న్యూ ఇయర్ రోజు నా మార్నింగ్ అయితే ఇలా అయితే గడిచిపోయింది. సెకండ్ మీ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. కాకుండా మా ఫ్యామిలీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. 2025 లో నాకు ఎలా అయితే సపోర్ట్ చేశారో 2026 లో కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.